దీపా, ఓ పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చిన 100 మందిలో నన్నే సెలెక్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్ శంకర్, నిజంగా ఇది గుడ్ న్యూసే. ఉద్యోగాలు దొరకని ఈ కాలంలో పట్టా పుచ్చుకున్న రోజే నీకు ఉద్యోగం రావటం మాటలు కాదు. ఇదంతా అమ్మ ఆశీర్వాదం. అమ్మ ప్రేమ ఆశీర్వాదం లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు, ఇంత విజయం సాధించేవాడినే కాదు. ఓకే శంకర్, పట్టా పుచ్చుకున్నావు, ఉద్యోగం కూడా సాధించావు. మరి తర్వాత ఏం చేయాలో ఆలోచించావా? దీపక్ కాలు బాగు చేయించి పెళ్లి చేయాలి. ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది? శంకర్ది ఇంకా చిన్నపిల్లాడి మనస్తత్వమే అని ఆంటీ చెప్పిన మాట అక్షరాల నిజం. శంకర్, ఇక నేను బయలుదేరుతాను. పద, డ్రాప్ చేస్తాను. వద్దు, ఇప్పుడు నేను తీసుకెళ్లి మీ ఆనందాన్ని బ్రేక్ చేయలేను, కానీ నేను వెళ్తానులే. నిర్మల, ఎలాగో ఆలస్యమైంది, భోంచేసి వెళ్ళమ్మా. వద్దాంటీ, నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకోసారి వస్తానులే. వస్తానంటీ. గుడ్ నైట్. గుడ్ నైట్ శంకర్. గుడ్ నైట్. బాయ్ దీపా. బాయ్. అయ్యో కెమెరా. ఈ మధ్య కళ్యాణరావులో ఏదో మార్పు వస్తుంది. ఆ మార్పు నిజంగా వాళ్ళలోనే వస్తుందా, లేక మహాలక్ష్మి వాళ్ళు ఈ మార్పు తీసుకొస్తుందా అర్థం కావడం లేదు. కళ్యాణరావుడు నాకు దూరం అయితే ఇంకా నాకు బిందుకి దిక్కెవరో, జాగ్రత్త పడాలి. అమ్మా, ఆకలిసిన త్వరగా అన్నం పెట్టమ్మా, తినేసి పడుకోవాలి. స్నానం చేసి రండి, భోజనం పెడతారా? త్వరగా వడ్డించమ్మా. పెడుతున్నాను రా. బిందు, నువ్వు కూడా రామ్మా, భోంచేద్దు గాని. నువ్వు నేను తర్వాత తిందాంలే అమ్మా. వెన్నపూస లాంటి నా కొడుకు నిప్పులాంటి మహాలక్ష్మి అందం ముందు కరిగిపోతున్నాడు. అది ఏమీ వాడు తప్పు కాదు. కానీ పెళ్ళిడికొచ్చిన చెల్లెలు ఇంట్లో పెట్టుకుని వీడిలా ప్రవర్తిస్తున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటో తిండు, తొందరగా తిండు. వయసు వేగంతో మగాడు ఉరకలు వేస్తున్నాడు. విచక్షణం గల ఆడది ఆలోచనతో ఆ వేగానికి ఆనకట్ట వేయాలి. మహాలక్ష్మి వీడి వేగానికి ఆనకట్ట వేస్తుందో, లేక తను ఆ వేగంలో పడి కొట్టుకుపోతుంది. చూడు.
మహాలక్ష్మి ఒకసారి ఇలా రా. మహాలక్ష్మి రమ్మని పిలుస్తున్నాగా, రావే. తను మాత్రం ఏం చేస్తుంది? భర్త రమ్మని పిలిస్తే భార్య వెళ్ళక తప్పదు కదా. తాళి కట్టిన తర్వాత కాపురం చేయొద్దని చెప్పడం ధర్మం కాదు. ఇంట్లో పెళ్ళిడికొచ్చిన 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళు నిద్రపోయిన తర్వాతే నువ్వు కళ్యాణరావుని గదిలోకి వెళ్ళాలి. రమ్మంటుంటే రా మహాలక్ష్మి, ఏమైంది? రా, కమాన్ మహాలక్ష్మి, రమ్మంటుంటే రా. ఏంటి ఆగిపోయావు? రా. లక్ష్మి, ఏమైంది? నిన్నే. సారీ అండి. ఛ, ఛ. నా కొడుకు ఇంగితం లేకపోయినా నీకుంది మహాలక్ష్మి. చిన్న పిల్లవైనా తెలివైన నిర్ణయం తీసుకున్నావు. కోడలిగా నీ బాధ్యత గుర్తించావు. నాన్న కాఫీ. అమ్మా నిర్మల, ఆ, ఒక్క నిమిషం కూర్చో, నీతో మాట్లాడాలి. చెప్పు నాన్న. ఈ ఏడుతో నీ చదువు అయిపోతుంది. నీకు కూడా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఇప్పుడు నాకు పెళ్ళేంటి నాన్న? నాకు ఇప్పుడు ఆరోగ్యం అంత బాగోట్లేదమ్మా. తొందరగా నీ పెళ్లి చేసేస్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఆ, ఇలాగే అక్క పెళ్లి విషయంలో కూడా తొందరపడ్డావు. ఏం జరిగింది? రాకపోకలు లేకుండా పోయాయి. అందుకే కదమ్మా నీ పెళ్లి చేయడానికి నేను తొందరపడుతున్నది. మీ అక్కా బావలతో మన సంబంధాలు బాగుంటే నీ పెళ్లి వాళ్లే చేస్తారన్న ధైర్యంతో నేను ఉండేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఆశ లేదమ్మా. అందుకే ఏంటి నాన్న ఆలోచన లేకుండా మాట్లాడతావు? అక్క పెళ్లికి చేసిన అప్పులే ఇంకా తీరలేదు, అప్పుడే నా పెళ్ళంటే ఎలా? ఆ విషయాలన్నీ నీకెందుకమ్మా? నాకు కాకపోతే మరెవరికి కావాలి? నీ బాధ్యతల గురించి నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పు? అది కాదమ్మా. చూడు నాన్న, ఇప్పుడప్పుడే నా పెళ్లి గురించి పిచ్చి పిచ్చి ప్రయత్నాలేవి చెయ్యొద్దు. ఆ టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, అంతే. నమస్కారం రాఘవయ్య గారు. నమస్కారం. రండి రండి, కూర్చోండి. ఏమిటి పంతులు గారు, మా మహాలక్ష్మి పెళ్ళప్పుడు కనిపించారు, మళ్ళీ కనిపించనే లేదు. ద్రాక్షారామంలో 40 రోజులు రుద్రయాగం జరిగింది, అక్కడికి వెళ్ళాను. అవునా? ఏమిటి విశేషాలు? విశేషం ఉంది కనుకనే వచ్చాను. ఆ? నాన్న, వంట చేసి పెట్టాను, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వస్తానండి. ఆ, ఏమిటో విశేషం అన్నారు, చెప్పండి. ద్రాక్షారామంలో మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశాను. ఆ, ఒక్కడే అబ్బాయి, మంచి ఆస్తిపరులు. అబ్బాయి చార్టర్డ్ అకౌంటెంట్, కట్న కానుకల పేచీ కూడా లేదు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మా అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోనంటోందే. ఏ అమ్మాయి అయినా ముందు పెళ్లి చేసుకోను అనే అంటుంది. అంత మాత్రాన మనం మానేస్తామా? అలా అని కాదు, మా పెద్దమ్మాయి పెళ్లి తర్వాత జరిగిన అనుభవాల వల్ల మా నిర్మలకు పెళ్ళంటేనే విరక్తి కలిగింది. మీ పెద్ద అమ్మాయి కాపురానికి ఏమైందండి? మంచి సంబంధమేగా. మంచి సంబంధమే, వాళ్ళు మంచివాళ్లే, కానీ
వాళ్ళ విషయంలో నేనే ఒక పెద్ద పొరపాటు చేశాను. మీరు పొరపాటు చేశారా? నమ్మలేనే. మీరు నమ్మకపోయినా నేను పొరపాటు చేశానన్నది వాస్తవం. అందుకే మాకు మా వెయ్యాల వారికి మధ్య రాకపోకలు లేవు. రాకపోకలు లేనండి పెద్ద సమస్యలు ఏమొచ్చినాయండి మీ మధ్య? కాస్త వివరంగా చెప్పండి. ఇంత జరిగిందా? అయినా విధి లేక మీరు తప్పు పని చేశారు. తర్వాత బంగారు నగలు పెట్టారు కదా. సరిదిద్దుకున్నంత మాత్రాన తప్పు ఒప్పవుతుందా? అలా అనొద్దు రాఘవయ్య. మనిషి అన్నాక అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేయాల్సి వస్తుంది. అది పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలే గాని ఇలా రాకపోకలు లేకుండా చేసుకుంటావా? ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి అనసూయమ్మని కలిసి ఇదేమీ బాగాలేదు అని చెప్పొస్తాను. వద్దండి, ఈ సమస్యని ఇంతటితో వదిలేయండి. అలా కుదరదు రాఘవయ్య. ఇది నేను కుదిర్చిన సంబంధం, నా చేతుల మీదుగా జరిగిన పెళ్లి. ఉభయులు సంతోషంగా ఉంటేనే నాకు కూడా తృప్తి, ఆనందం. నిజమేననుకోండి, కానీ రాఘవయ్య, నువ్వేమీ భయపడవాకు. ఆ అనసూయమ్మకి నా నోరంటే కాస్త భయమే. పైగా ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కూడా నేనే. కాబట్టి నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ చిక్కుముడిని క్షణాల మీద విప్పేస్తాను చూడు. నేను వస్తా మరి. మంచి జరిగితే బాగుండు. రాత్రి నేను మహాలక్ష్మి సరదాగా హాయిగా ఉండొచ్చు, ఈ ఆదివారం సినిమాకి వెళ్ళొచ్చు అని ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ కాస్త ఫ్లాప్ అయింది. ఛే, ఇంకెప్పుడు ముందుగా ప్లాన్ చేయకూడదు. జగన్ శోభన పువ్వులు ఒకటి. మహాలక్ష్మి పూజ చేస్తుందంటే పూజ చేయకూడదు కదా. సంథింగ్ రాంగ్. అదేంటో తెలుసుకోవాలి. హారతి తీసుకోండి. రెస్ట్లో ఉన్న ఆడవాళ్ళు దేవుడికి పూజ చేయొచ్చా? అవునులే, కలికాలం కదా. కాలాన్ని బట్టి ఆచార సాంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి. అరేరే, అలవాట్లో పొరపాటు అంటే ఇదే. రాత్రి ఈయనకి నేను చెప్పింది ఏంటి, ఇప్పుడు ఈ పూజ చేయడం ఏంటి? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. ఇప్పుడు ఎలా? ఏంటి మాట్లాడు? ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నావా? అది నువ్వేం కారణాలు చెప్పొద్దు. చెప్పినా నేను నమ్మను. అది కాదండి. ఇక్కడ మనం ఏం మాట్లాడొద్దు. నాతో రా. ఎక్కడికి? ఏ చెప్తే గాని రావా? అలా అని కాదు, ఇప్పుడు మీతో వస్తే అత్తయ్య గారు కోప్పడతారు. అమ్మ కోపం గురించి తర్వాత ఆలోచిద్దాం. 5 నిమిషాలు రా, నేను బయట వెయిట్ చేస్తుంటాను. మహాలక్ష్మి, రమ్మంటున్నానా? నా మీద మీకు కోపంగా ఉంది కదూ? నీ మీద నాకేం కోపం లేదు, కానీ నేనంటేనే నీకు ఇష్టం లేదు. ఏంటండి అలా అంటారు? మీరంటే నాకెంత ఇష్టమో మీకు తెలీదా? అంత ఇష్టమైతే నిన్న రాత్రి ఎందుకు అలా చేసావు? నిన్న రాత్రి ఎంత ఆశగా ఎదురు చూశాను, ఎన్ని ఊహలు ఊహించుకున్నాను. నా ఆశల మీద నీళ్లు చల్లావు. 3 వేళ్లు చూపించి 3 చెడగొట్టావు.
మీకే గాని నాకు మాత్రం ఆశలు ఊహలు లేవనుకున్నారా? ఇష్టపడ్డ భర్త కౌగిట్లో కరువు తీరా కరిగిపోవాలని నాకు మాత్రం ఉండదా? మరెందుకు అలా చేసావు? నువ్వు 3 రోజులు రెస్ట్ తీసుకుంటే నేను ఇంతలా ఫీల్ అయ్యేవాడిని కాదు. తెల్లవారుగా శుభ్రంగా స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంటున్నావు. ఎందుకు ఆ నాటకాలు? నటించటం చేత కాదు కనుకే మీకు దొరికిపోయాను. ఎందుకలా నటించావు? మన విషయం అమ్మకేమైనా చెప్పావా? నేనెందుకు చెప్తాను? అత్తయ్యకి తెలిసేలా మీరే ప్రవర్తించారు. నేనేం ప్రవర్తించాను? మీకు తెలీదా? మీరు మంచం మీద పువ్వులు జల్లడం, నన్ను పిలవడం అంతా అత్తయ్య గమనిస్తూనే ఉన్నారు. రహస్యంగా ఉంచాల్సిన విషయం రసాబసా చేసింది మీరైతే నన్నంటారే? అయితే నువ్వు అబద్ధం చెప్పడం తప్పు కాదంటావు. ఏం చేయమంటారు? మీ ఆవేశానికి వేగానికి ఆనకట్ట వేయాలంటే అలా చేయక తప్పలేదు. చూడండి, బిందు విషయంలో అన్నగా మీరెంత బాధ్యతగా ఉండాలో వదినగా నేనంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటిదాకా అమ్మ వంక చూపించావు, ఇప్పుడు బిందు వంక చూపిస్తున్నావా? బిందుది పసి మనసు, పసి వయసు. ఈ వయసులో చెడు ఆలోచనలు కలగకూడదు. మన మధ్య ఎంత ప్రేమున్నా అలా కలిగే అవకాశం మనం ఇవ్వకూడదు. అంటే బిందు పెళ్ళైనంత వరకు నన్ను బ్రహ్మచారిగానే బ్రతకమంటావు, అంతేనా? మహాలక్ష్మి, నేను సీరియస్ గా చెప్తున్నాను. మన సమస్యకి ఒకటే పరిష్కారం. ఏంటది? అర్జెంటుగా ఇల్లు మారాలి. ఇల్లు మారాలా? అవును. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు చాలా చిన్నది. మనకి ప్రైవసీ లేదు. అత్తయ్య బిందువులకు కూడా ప్రైవసీ లేదు. అంచేత మనం ఓ పెద్దింట్లోకి మారితే ఏ సమస్య ఉండదు. ఇప్పుడు ఇల్లు మారిస్తే మెస్ బిజినెస్ పూర్తిగా పడిపోతుంది. సింధు పెళ్ళైపోయింది. మీరు సంపాదిస్తున్నారు, నేను సంపాదిస్తున్నాను. మనిద్దరం కలిసి బిందు పెళ్లి చేస్తాం. అలాంటప్పుడు మెస్ పనులు చేస్తూ అత్తయ్య కష్టపడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇల్లు మారదాం అంటున్నాను. నీ సలహా బాగుంది, కానీ అమ్మ ఒప్పుకుంటుందంటావా? ఒప్పించాలి. అదే మీ గొప్పతనం. చూడండి, మీరు తొందరపడి ఇల్లు వెతకడం మొదలు పెడితే మనం విడికాపురం గురించి ఆలోచిస్తున్నాం అనుకుని అత్తయ్య అపోహపడతారు. అప్పుడు ఆవిడ మనకి దూరంగా ఉంటారు. ఇది నాకు ఇష్టం లేదు. అయితే ఏం చేద్దామంటావు? అత్తయ్యకి నచ్చ చెప్పి ఇల్లు వెతకడం ప్రారంభించండి. అప్పుడు ఏ సమస్య ఉండదు. అంతవరకు మన కొత్త జీవితానికి కర్ఫ్యూ విధించడమైనది. మహాలక్ష్మి, ప్లీజ్.